హే గైస్, మన యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. చాలా రోజులైతే వీడియో చేసుకున్నాను. సో హియర్ ఇట్ ఈస్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఐపీఓ గురించి చేయబోతున్నాను. అసలు ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓకి ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియో ఉండిపోతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు మనకి ఏదైతే ఒక సంపాదన స్టార్ట్ అవుతుందో సంపాదించడం అనేది, అప్పుడు మనం చాలా వరకు ఏదో ఒక మార్గాన ఇది వింటూనే ఉంటాం. ఏదో ఒక ఐపీఓ గురించో ఇంకోటో ఎక్కడ సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, లేదా కొలీగ్స్ దగ్గర కానీ, ఇలా రకరకాల చోట్ల వింటూ ఉంటాం. అసలు ఐపీఓ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ చూసి తెలుసుకోవాలి దాని గురించి అనేది, అసలు బేసిక్ ఇన్ఫో అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఆ సంపాదన మీద ఎడిషనల్గా మనకి ఇంకో ఇన్కమ్ రావాలి, ఇంకో ఇన్కమ్ సోర్స్ అనుకుంటాం కదా. సో ఇది అలా ఒక ఇన్కమ్ సోర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో షేర్ మార్కెట్ రిలేటెడ్గా తెలుసుకున్నాం, ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు, తెలుసుకుని చేద్దాం అనుకున్న వాళ్ళకి ఐపీఓ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది అసలు ముందు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటేనే దాంట్లో మనం ఆ ఇన్కమ్ని, సెకండరీ ఇన్కమ్ని జనరేట్ చేయడం కుదురుద్ది. అయితే ఈ ఐపీఓని మనం ఏదైనా ఒక కంపెనీ ఐపీఓ వస్తుందంటే దాని గురించి తెలుసుకోవడానికి ఈరోజు చాలా వీడియోస్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్ ఛానల్స్ లైక్ మనీ పర్స్ కానివ్వండి, లేదంటే సిఏ రచనారెడ్డి కానివ్వండి, లేదంటే ఏదైతే స్టాక్ బ్రోకర్స్ అవైలబుల్గా ఉన్న ఆ ఛానల్స్లో లైక్ ఏంజల్ బ్రోకింగ్, గ్రో, 5 పైసా, కోటక్, ఇలాంటి డిఫరెంట్ బ్రోకర్స్ ఛానల్స్లో కూడా మనకి ఆ యొక్క ఐపీఓ కంపెనీ యొక్క ఐపీఓ ఏదైనా వస్తుంటే దాని యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోస్ కనపడుతున్నాయి. అయితే దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన పాపులేషన్ 1.4 crore దాకా ఉంటే దాంట్లో షేర్ మార్కెట్లో యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ ఓన్లీ 10% మాత్రమే. అంటే ఇంచుమించుగా అంతవరకే మన స్టాక్ మార్కెట్ గురించి మన ఇండియాలో అంత పెనట్రేషన్ అంత మించి లేదు. సో ఇంకా లిటరసీ అంత లేదు కాబట్టి షేర్ మార్కెట్ రిలేటెడ్గా ఇంకా దీని గురించి టర్మ్స్ కానీ ఇంకోటి కానీ చాలామందికి తెలియదు. చాలామంది కొత్తగా కూడా వచ్చి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10% నేను చెప్పిన కౌంట్లో కూడా చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి అసలు ఐపీఓ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ టర్మ్స్ ఏదైనా ఎన్ని ఛానల్ ఉన్నా కానీ వీడియోస్ కంపెనీస్ గురించి ఐపీఓ వచ్చినప్పుడు అనాలిసిస్ చెప్తున్నా అవి ఏంటో తెలియనంత వరకు దాంట్లో ఏమీ చేయలేం. కాబట్టి ఈ వీడియోలో మనం అసలు ఇన్డెప్త్గా అసలు ఐపీఓ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ టైం ఏదైనా ఒక అనాలిసిస్ వీడియో చూసినప్పుడు మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది ఈరోజు మన ఉద్దేశం. సో ఇప్పుడు ఐపీఓ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏ కంపెనీ అయినా సరే తన స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక ఆ ఓనర్ ఎస్టాబ్లిష్ చేసి కంపెనీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఓవర్ ది ఇయర్స్. తను ఏ టైంలో అయినా సరే కొందరిని ఇన్వెస్ట్మెంట్ కింద తెచ్చుకుంటారు. లైక్ స్లీపింగ్ పార్ట్నర్ అని ఉంటాము, మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి అన్నమాట ఒక ఏదైనా కంపెనీలో. సో అలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా డిఫరెంట్ పార్ట్నర్స్ని తెచ్చుకోవచ్చు అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ హిస్ బిజినెస్. అదొక ప్రాసెస్. అయితే ఇంకో ప్రాసెస్ ఏంటంటే, తను మార్కెట్స్లోకి వచ్చి తన యొక్క కంపెనీ యొక్క రియల్ వాల్యుయేషన్స్ కానీ, లేదా పంపడప్, షేర్ మార్కెట్లో జనరల్గా ఏమవుతుందంటే పంపడప్ వాల్యుయేషన్సే ఉంటాయి. సో పంపడప్ వాల్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక వాల్యుబుల్ కంపెనీకి 10 మంది పోటీ పడడం వేరు, 100 మంది పోటీ పడడం వేరు, లక్షల్లో పోటీ పడడం వేరు ఒక షేర్కి. సో షేర్ మార్కెట్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది అనమాట. సో ఒక పీస్ ఆఫ్ కేక్కి ఇంత డిమాండ్ ఉంటుంది కాబట్టి దానికి అంత విలువ ఉంటుంది కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఒక ప్రొపరేటర్, ఓనర్ అనే కంపెనీ ఓనరు మార్కెట్లోకి తీసుకురావాలనుకుని ఉంటే తను ఇలా చేస్తారన్నమాట. జనరల్గా ప్రాసెస్ ఏంటంటే, ఆ ఓనర్ అనే అతను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని అప్రోచ్ అవుతారు. ఇలా నా కంపెనీ నేను ఐపీఓగా తీసుకొద్దాం అనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఆ బ్యాంకింగ్ ఫర్మ్ ఏం చేస్తుందంటే, ఓకే మీ యొక్క ఫినాన్షియల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కావాలని చెప్పి అడిగి తీసుకుని ఎవ్రీథింగ్ వాళ్ళు 2/4 మొత్తం అంతా రివ్యూ చేసుకుంటారు, ఇంక్లూడింగ్ ది ఫినాన్షియల్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ది కంపెనీ అండ్ ది టైమింగ్ ఆఫ్ ది మార్కెట్లో ఎప్పుడు టైం చేయాలి ఐపీఓ అనేది కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళ యొక్క డ్రాఫ్ట్ ఫామ్ని క్రియేట్ చేస్తారు, ఆ కంపెనీ యొక్క డ్రాఫ్ట్ ఫామ్ని. దాన్ని డిఆర్హెచ్పి అంటాం. డిఆర్హెచ్పిని సెబీకి వీళ్ళు ఫైల్ చేస్తారు రివ్యూకి. సెబీ అనేది ఎవరంటే రెగ్యులేటింగ్ అథారిటీ. ఏదైతే ఈ షేర్ మార్కెట్స్ ఉంటాయో వాటిలో రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ బాడీ. సో ఈ రెగ్యులేట్ చేసే బాడీకి మనం ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనే వాళ్ళు ఆ కంపెనీ గురించి డిఆర్హెచ్పిని సబ్మిట్ చేస్తారు. ఆ ప్రాస్పెక్టస్ అంటారు బేసిక్గా వీటిని. ఆ డిఆర్హెచ్పి సబ్మిట్ చేసినప్పుడు ఆ సెబీ ఏదైతే తను రివ్యూ చేసుకోవాల్సిన టైం ఉంటుంది, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ దిస్ టైం టెన్యూర్ సెబీ తన యొక్క అప్రూవల్ ఫామ్ని లేదంటే కామెంట్స్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా సబ్మిట్ చేశాక ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సెబీ ఇచ్చిన కామెంట్స్ని రివ్యూ చేసుకొని
ఇంకా ఏమైనా అడిషనల్ పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేసుకొని కంపెనీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఆర్హెచ్పి రూపంలో మళ్ళీ సబ్మిట్ చేస్తుంది. డిఆర్హెచ్పి అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, బేసిక్ ఇన్ఫర్మేషన్, అండ్ ఆర్హెచ్పి అనేది ఇన్ డీటెయిల్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. సెబీకి అందజేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రివ్యూ అయిన తర్వాత అప్పుడు ఒక లిస్టింగ్ డేట్ని, అలాగే అలాట్మెంట్ డేట్స్ని, అప్లికేషన్ డేట్స్ని అనౌన్స్ చేస్తారు. అలా ఒక కంపెనీ అనేది ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ అంటే ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫస్ట్ టైం మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది కాబట్టి దాన్ని ఇనీషియల్ పబ్లిక్లోకి రాబోతుంది కాబట్టి పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. అది ఏ ఐపీఓకైనా సరే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట నోట్అవుట్ చేసుకోవడానికి. కంపెనీ యొక్క పారామీటర్స్ ఏమేమి చూడాలనేది అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు ముందు ఏ కంపెనీ ఐపీఓ వచ్చినా కానీ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ అలోకేషన్ ఉంది అని. అంటే రీటైల్ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ ఉంది, హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, అంటే రీటైలర్స్ లాంటి వాళ్ళు. రీటైలర్స్ అంటే జస్ట్ మన లాంటి వాళ్ళు అనమాట. అలా కాకుండా హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనే పేరులోనే ఉంది. అంటే రీటైలర్స్లోనే ఎవరైతే 2 లక్షల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు, లేదంటే హై అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళని హెచ్ఎన్ఐస్ అంటాం అనమాట. ఆ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అలోకేషన్ ఇస్తున్నారు ఐపీఓలో, ఇవన్నీ సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయి అనమాట. ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్, లాస్ట్ 3 ఫినాన్షియల్స్ చూసుకుని దాన్ని బట్టి సెబీ ఎవరెవరికి ఎంతెంత అలోకేషన్ ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి అలోకేషన్ పర్సంటేజ్ చేసి బయటకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ రీటైలర్స్కి ఎంత పర్సంటేజ్ అలోకేట్ చేస్తున్నారు, హెచ్ఎన్ఐస్కి ఎంత పర్సంటేజ్ అలోకేట్ చేస్తున్నారు, క్యూఐబీస్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్ అనమాట, క్యూఐబీస్ అంటాం అనమాట. ఈ క్యూఐబీస్ కూడా ఎంత పర్సంటేజ్ అలోకేట్ చేశారనేది చూడాలి. ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ అప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీటైలర్స్ ఇప్పుడు ఎలాంటి కంపెనీకి అయినా సరే ఇండియన్ షేర్ మార్కెట్లో ఇప్పుడున్న బుల్ మార్కెట్ సినారియోలో మనకి ఏమవుతుందంటే ఆ కేక్ పీస్ లాగానే, ఇందాక చెప్పిన కేక్ పీస్ స్టోరీ లానే మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రీటైల్ సబ్స్క్రిప్షన్ అనేది తొందరగానే క్లోజ్ అయిపోవచ్చు. అది 35% ఉన్నా 10% ఉన్నా దాన్ని బట్టి కంపెనీ యొక్క ఐపీఓ సైజ్ బట్టి క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా ముఖ్యంగా రీటైల్ కేటగిరీ సబ్స్క్రిప్షన్ అంటే ఓవరాల్ సబ్స్క్రిప్షన్లో అన్ని సబ్స్క్రిప్షన్స్ కలిపి కనపడతాయి. సో దాని బ్రేకప్ కింద చూసుకుని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని ఏదైతే క్యూఐబీస్కి ఎంత పర్సంటేజ్ అలొకేట్ చేశారో దాంట్లో ఎంత సబ్స్క్రైబ్ అయింది, హెచ్ఎన్ఐస్, రీటైలర్స్. ఓకే, ఫస్ట్ అసలు క్యూఐబీస్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ యొక్క చాలా మిలియన్ వర్త్ ఆఫ్ మనీని రీసెర్చ్ చేస్తే కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేయరు. యాజ్ అన్ యాంకర్ ఇన్వెస్టర్ కానీ లేదా క్యూఐబీ ఇన్వెస్టర్ కానీ రీసెర్చ్ జరిగి ఆ కంపెనీలో నిజమైన వర్త్ కనపడితే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయరు. నాట్ లైక్ రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా యూఫోరియా ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేస్తారు, ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. కానీ క్యూఐబీస్ అలా కాదు. సో మనం ఈచ్ ఇండివిజువల్ కేటగిరీ ఆఫ్ అలొకేషన్ని కూడా ఎంత పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ అనేది చూడడం కూడా ఇంపార్టెంట్. ఇది ఒక ఫస్ట్ థింగ్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఓలో వచ్చినప్పుడు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ అంటాం అనమాట. అంటే ఐపీఓ విండో ఓపెన్ అయింది ఎప్పుడు, క్లోజ్ అయ్యేది ఎప్పుడు. జనరల్లీ 3 days ఉంటుంది. సో ఈ 3 days లోపు ఈ విండో ఓపెన్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక బ్రోకర్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత, ఒకసారి ఐపీఓ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అలాట్మెంట్ డేట్ ఉంటుంది అనమాట. అలాట్మెంట్ డేట్ అంటే ఈ ఐపీఓ మనం అప్లై చేస్తాం కదా, ఎవరెవరికి వచ్చింది అనేది లాటరీ పర్పస్లో ఉంటుంది. అది మనం కంప్యూటరైజ్డ్ బేసిస్, ఎవరు దీంట్లో పార్షియాలిటీ చూపించడానికి ఉండదు. సో ఇదంతా కంప్యూటర్ బేసిస్ అనమాట. ఆ అల్గోరిథం చూసుకుని అదే ఎవరెవరికి అలాట్ చేయాలో ఖచ్చితంగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, డిమాండ్ తక్కువ ఉండి ఎంతైతే సబ్స్క్రిప్షన్కి 100 షేర్లు తీసుకొస్తే 100 షేర్లు లేదా 98 షేర్లు లేదా 100 కన్నా తక్కువ షేర్లు సబ్స్క్రైబ్ అయితే అప్పుడు దాన్ని బట్టి అలాట్ చేసేస్తారు. కానీ ఇండియన్ మార్కెట్లో కానీ ఏ మార్కెట్ చూసుకున్నా మనకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైం సబ్స్క్రిప్షన్ ఎక్కువగానే అవుతుంది. అలాంటప్పుడు ఈ లాటరీ ప్రాసెస్లో ఎవరెవరికి అలాట్ చేయాలనేది తీస్తారనమాట. తీసినప్పుడు అలాట్మెంట్ డేట్ రోజు ఎవరెవరికి అలాట్ అయినాయో వాళ్ళకి మెసేజ్లు వచ్చి జరుగుద్ది. ఆ మెసేజ్లు ఏమైనా వస్తాయి, బేసిక్గా ఏమవుతుందంటే అరౌండ్ రీటైల్ వాళ్ళకైతే 15,000 అరౌండ్ మనీ అనేది బ్లాక్ అవుతాయి అకౌంట్లో. మనం అప్లై చేసినప్పుడు ఏదైతే లిస్టింగ్ విండో ఉంటుందో ఆ లిస్టింగ్ విండో టైంలో మనం అప్లై చేసినప్పుడు మన యూపీఐలో ద్వారా మనం ఇస్తాం అనమాట మ్యాండేట్. ఆ మ్యాండేట్ ఇచ్చినప్పుడు మన అకౌంట్లోనే అరౌండ్ 15,000 దాకా వస్తూ ఉంటారు. సో ఆ 15,000 బ్లాక్ అయి ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి, కట్ అవ్వు. ఆ మ్యాండేట్ బ్లాక్ అయ్యి ఆ తర్వాత అలాట్మెంట్ డేట్ తర్వాత మీకు షేర్లు కనుక రాకపోతే అవి అన్బ్లాక్ అయిపోతాయి. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఉంటారో వాళ్ళు మన బ్యాంక్స్ ఏదైతే బ్లాక్ చేసిన బ్యాంక్ ఉంటుందో వాళ్ళకి చెప్తారనమాట అన్బ్లాక్ చేయండి అని. అప్పుడు అన్బ్లాక్ అయిపోతాయి. లేదు షేర్స్ అలాట్ అయిన మెసేజ్ వస్తే ఆ అమౌంట్ కట్ అయిపోయి ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి వెళ్ళిపోతాయి మనీ. అప్పుడు మీకు తర్వాత రోజు మళ్ళీ అలాట్మెంట్ డేట్ అయిన తర్వాత షేర్స్ క్రెడిట్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి టైం బట్టి తర్వాత అలాట్మెంట్ డేట్ అయిపోయి షేర్స్ అలాట్ అయిపోయి క్రెడిట్ అయిపోయిన తర్వాత లేదా అన్బ్లాక్ అయిపోయిన తర్వాత లిస్టింగ్ డేట్ ఉంటుంది అనమాట. లిస్టింగ్ డేట్ అంటే మార్కెట్లో ఫస్ట్ టైం ఆ కంపెనీ లిస్ట్ కూడా దాన్ని ఐపీఓ అన్నాం కదా. సో ఇప్పుడు లిస్ట్ అయింది. ఇంకా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అమ్మకాలు కొనుక్కోవడాలు జరుగుతాయి అనమాట.
ఇది సెకండరీ మార్కెట్ అంటాం. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో మార్కెట్ అనేది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇలా రన్ అవుతూ ఉంటాయి కదా, ఇవన్నీ సెకండరీ మార్కెట్లో రన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైతే అలాట్మెంట్ అయ్యి వస్తారో వాళ్ళు ప్రైమరీ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ, షేర్ మార్కెట్లో పరంగా మాట్లాడుకుంటే. సో వాళ్ళు అమ్మేసిన తర్వాత అక్కడి నుంచి సెకండరీ మార్కెట్ కిందకి ఉంటుంది. ఇది బేసిక్గా లిస్టింగ్ డేట్ తర్వాత అలా లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉంటాయి సెకండరీ మార్కెట్లో. ఇది ప్రాసెస్ ఆఫ్ అన్ ఐపీఓ. థ్యాంక్ యూ.